ఇవాళ నువ్వు ఇవ్వలేవు. ఇవాళ నీది ధనిక రాష్ట్రం. నేను సజీవ సాక్ష్యం ఆ రాష్ట్రానికి. నేను 6 సార్లు ఈ రాష్ట్రంలో బడ్జెట్ పెట్టిన వాడిని కాబట్టి ఆనాడు 74,000 కోట్ల అప్పుతో మొదలైన రాష్ట్రం ఇవాళ 5 లక్షల కోట్లకు చేరింది. 5 లక్షల కోట్లు చేరింది. ఈ దేశంలో అతి తక్కువ కాలంలో ఎక్కువ అప్పులు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ దేశంలో అతి తక్కువ కాలంలో తాగుడుకు బానిసలం చేసి అతి ఎక్కువ లిక్కర్ మీద సంపాదించిన రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే. 10,000 కోట్ల రూపాయలుంటే 40,000 కోట్ల రూపాయలు సాధిస్తుంది. ఇవాళ చెప్పుకుంటూ పోతే ఒడవదు. ఇవాళ హైదరాబాద్లో మా ఇంట్లో పెళ్ళి అవుతాను. భారతీయ జనతా పార్టీ 20 ఏళ్ల క్రితం ఇక్కడ మా సమావేశాలు ఏర్పాటు చేసుకుంది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నది. మళ్ళీ ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. సౌత్ ఇండియాకి, దక్షిణ భారతానికి ముఖద్వారం లాంటి తెలంగాణ. ఈ తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఎగరాలని చెప్పి, జెండా ఎగరాలని చెప్పి ఇలా జాతీయ సమావేశం పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఎవరు కట్టుకోవాలి ఫ్లెక్సీలు? ఎవరు పెట్టుకోవాలి హోర్డింగ్స్? ఎవరు రాసుకోవాలి? ఎవరు వేసుకోవాలి పోస్టర్లు? మనం చేసుకోవాలి. కానీ ఎంత మూర్ఖుడు అంటే ఇక్కడ తాను ఏదో ఎలగబెట్టినట్టుగా తన ఫోటో తెలంగాణ ప్రజలు అసహించుకున్నప్పటికి కూడా మళ్ళీ నా ఫోటోను కనబడాలని చెప్పి, ఇక్కడ మోడీ గారి ఫోటో కనబడద్దు, భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోటో కనబడద్దని చెప్పి 33 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో ఉన్న అన్ని హోర్డింగ్స్ బుక్ చేసుకొని వారం రోజుల నుంచి మొత్తం అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకొని హోర్డింగ్స్ పెట్టుకొని తన అసహించుకునే ముఖాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజానికం నాకు మోడీ గారు కావాలి, మోడీ గారు రావాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫోటోను మాత్రం నిషేధే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నేను అంటున్నా, మీ ఫోటో ఫ్లెక్సీల మీద ఉంటుంది, నీ ఫోటో హోర్డింగ్ల మీద ఉంటుంది, మోడీ గారి ఫోటో ప్రజల హృదయాల్లో ఉంటుంది. ఇవాళ నీ ఫోటో వర్షం పడితే పోతుంది, మున్సిపాలిటీ వాడు తీసేస్తాడు. కానీ మా మోడీ గారి ఫోటో ఎప్పుడు చెరిగిపోతుంది. ఇవాళ ఈయనట ఇంతకుముందు ఎవరు చెప్పిండు, కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట. ఇక్కడ ఏం వెలగబెడుతున్నామని చెప్పి గుజరాత్లో యాడ్స్ ఇస్తావు. నీ ముఖం గుజరాత్ కావన్నా? నీ ముఖం బొంబాయిలో కనబడన్నా? నీ ముఖం ఢిల్లీలో కనబడన్నా? నీ ముఖం కలకత్తాలో కనబడన్నా? నీ ముఖాన్ని ఇక్కడ నిషేధిస్తే నీ ముఖాన్ని అక్కడ తీర్చుకో ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంత బతిలాడినా శాలువాళ్ళు పట్టుకొని బుకేలు పట్టుకొని ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడిగితే నీ ముఖం మాకొద్దు అని చెప్పి తిరస్కరిస్తున్నా కూడా సిగ్గు లేకుండా పోతున్న వ్యక్తి కేసీఆర్. మీరు ఉన్న చూసినా ఇవాళ ఫోటో వచ్చింది గవర్నర్ గారి దగ్గర. చీఫ్ జస్టిస్ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసిండే? ఎక్కడ చేసిండు? రాజ్ భవన్. రాజ్యాంగ పరిరక్షకురాలు ఈ రాష్ట్రంలో గవర్నర్ గారు. మీకు తెలవాలి, ముఖ్యమంత్రి గారు కూడా కూర్చులో కూర్చోవాలంటే, ముఖ్యమంత్రి గారు తన పనిని అధిష్ఠించాలంటే ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? గవర్నర్ గారు. గవర్నర్ గారిని పట్టుకొని నిన్ను ప్రమాణ స్వీకారం చేయించే అధికారం ఉన్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ పట్టుకొని నువ్వు అవమానపరుస్తావా? ఇవాళ చీఫ్ జస్టిస్ ను కూడా ప్రమాణ స్వీకారం చేయించే అధికారం రాజ్యాంగం ఇచ్చిన వారిని మీరు అవమానపరిచిండ్రు. ఇవాళ ఎవరు గడప దొక్కిండ్రు? సచ్చినట్టుగా వారన్నారు ఒకనాడు, తప్పకుండా రావాల్సిందే కేసీఆర్, ఖచ్చితంగా రాజ్భవన్ రావాల్సిందే కేసీఆర్, మెడలు వంచవలసిందే కేసీఆర్. వచ్చిండు, మెడలు వంచిండు, బొకే ఇచ్చిండు, తల వంచిండు. ఇవాళ స్థాయిని గుర్తు చేసుకో. స్థాయిని మరిచి మాట్లాడితే ప్రజలు ఏమంటారో మనకు తెలుసు. ఇలా బుడ్డ పార్టీని ఎదిగిందన్న పార్టీ, ఇక్కడున్న పార్టీ. ఇంతకుముందే చెప్పినట్టుగా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గుబాలించింది, 19 రాష్ట్రాల్లో గుబాలించబోతుంది. ఆనాడు మిత్ర ధర్మానికి ద్రోహం చేసినటువంటి సందర్భంలో దిగమింగుకున్నది భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో. కానీ అవకాశం వచ్చింది. మిత్ర
ద్రోహం చేసిన పార్టీ ఏమైపోయిందో చూశాను కాబట్టి ఇలా మహారాష్ట్ర కూడా వస్తూ ఉంది. 18వ రాష్ట్రం, 19వ రాష్ట్రం మహారాష్ట్ర, 20వ రాష్ట్రం రేపు తెలంగాణ. రేపు తెలంగాణ. దీన్ని ఆపగలిగే శక్తి ఆయనకు లేదు. పీకే మా సతన పీకే పీకే అంటాడు. ఏం పీకుతాడు ఆయన? నేను అనద్దు కానీ ఏం చేస్తాడు ఆయన? తెలంగాణ వాళ్ళు ఎంత గొప్పలంటే ఇప్పుడు హుజరాబాద్లో ప్లాన్ ఇచ్చింది, స్కెచ్ చేసింది, రోజులో సర్వే చేయించింది ఆయనే, గుర్తుపెట్టుకో. అక్కడ చెల్లలే. తెలంగాణ ఎంత గొప్పదంటే పాను డబ్బాల కాడ, ఛాయ కొట్ల కాడ, కళ్ళు మండవాల కాడ ఏం చర్చిస్తారు? ఏం చేసే రాజకీయాలు చర్చిస్తారు. నాట్లు వేసే కాడ, కలుపులు కలిసే కాడ, పత్తి వేరే కాడ సద్దులు తిన్న ఆడబిడ్డలు దేశం గురించి మాట్లాడే చైతన్యమైన గడ్డ తెలంగాణ, గుర్తుపెట్టుకో. తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదు, గుర్తుపెట్టుకోండి. నీకు తెలియదా కేసీఆర్? ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద డబ్బులు పెట్టి ఓడగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఏమన్నాం మనం? తీసుకునే దిక్కు తీసుకోండి, వేసుకునే దిక్కు వేసుకోండి అని చెప్పింది. అవన్నీ మాకు తెలియదా? తప్పకుండా నీవు సంపాదించిన లక్షల కోట్ల దుర్మార్గపు సంపద కక్కిచ్చే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ. తీసుకుంటా తెలంగాణ. తీసుకోకపోతే తప్పవుతుంది. తీసుకుంటాం, నేను పాతరేస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెపరెపనే ప్రయత్నం చేస్తాను. అది రెపరెప ఆడదు. ఢిల్లీలో వెలిగితే ఇక్కడ వెలుగుతుంది. ఢిల్లీలోనే అది పోతాను. తన తాత తన తండ్రి ఎక్కడ? యూపీ లాంటి రాష్ట్రంలో ప్రియాంక గాంధీ స్వయంగా ఇన్ఛార్జ్ తీసుకొని ప్రచారం చేసిన 2 సీట్లు 1 సీట్ వచ్చినట్టు. 2 సీట్లు గక్కనే కానీ పార్టీ ఇక్కడ ఎదుగుతుంది. ఇప్పుడు ఎదుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలగదు. నిన్ననే చూసిన మనం రాహుల్ గాంధీ, కేటీఆర్ చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాండ్రు. మేము చెప్తే నమ్ముతలేరు. ఇప్పుడు మేము చెప్తే ఇవాళ కొత్తగా అనిపిస్తుండొచ్చు. ఎలక్షన్ల ముందే కలిసిపోతారు. ఒకవేళ కలవకపోతే ఎలక్షన్ తర్వాత కలిసిపోతారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ ఇండైరెక్ట్ గా అధికారంలోకి వచ్చేది కేసీఆర్ మాత్రమే అనే విషయం మర్చిపోకండి. ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి సంకల్పం లేరు. 600 ఇటున్న సూర్యుడు అటు ఉదయించినా ఈ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి కావద్దని చెప్పి భావిస్తారు. కాబట్టి ఆయనను ఎదుర్కోగలిగే సత్తా, బరిగీసి కొట్లాడేటువంటి స్తోమత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది తప్ప వేరే పార్టీకి లేదు. ఈసారి ప్రజలు చాలా మంది అంటారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇంకా అనేక పార్టీలు కొట్లాడుతూ ఉంటే మళ్ళీ లాభం అయితే కేసీఆర్ లాభం కాదు. ఒకటే, కేసీఆర్ని ఓడగొట్టే పార్టీకి మాత్రమే, కేసీఆర్తో కలబడే పార్టీకి మాత్రమే ఓట్లు వేస్తారు తప్ప వేరే పార్టీకి ఓట్లు వేయరు. ఈసారి మనం మీరు చూసిన హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి అంతమంది ఓట్లు వచ్చినాయి. కానీ అక్కడ జరిగిన యుద్ధం కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మధ్య యుద్ధం జరిగింది. కేసీఆర్ డబ్బు సంచలకి హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం మధ్య పోరాటం జరిగింది. అక్కడ గెలిచింది ఆ హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా రాలేదు, గుర్తుపెట్టుకోండి. రేపు తెలంగాణ గడ్డ మీద కూడా రేపు ఎన్నికలు జరిగితే హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలంగాణ గడ్డ మీద అదే గతి పట్టబోతా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏదో కొంతమందిని ప్రలోభపెట్టి ఏం చేసుకొని మత్పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ గమనిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు ఏం చేయాలనో, ఎప్పుడు ఏం చేస్తే కేసీఆర్ పతనం అవుతాడో అవన్నీ అర్థం చేసుకుని ఉన్నాం. భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. భారతీయ జనతా పార్టీ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే యాక్షన్లో దిగుతుంది. సందర్భం రానప్పుడు ఇలా మేము తుఫాను వచ్చే ముందు సముద్రం కూడా నిశ్చలంగానే ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ను మట్టి కనిపించే ముందు కూడా ప్రశాంతంగా కనపడుతుండొచ్చు, కానీ గమ్యాన్ని మాత్రం ముద్దాడుతుంది భారతీయ జనతా పార్టీ. ఇవాళ పీకే సర్వే ప్రకారంగానే ధర్మాన్ని ఓడిపోతున్నారని చెప్పించిందట. పీకే ఏం ఇచ్చింది లేకనా 600
50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. నేనేమంటున్నా అంటే అసలు 60 మంది 50 మంది ఓడిపోడు కదా, కేసీఆర్నే పొందబెట్టాలని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. అవునా, ఈయనకు చెల్లకపోతే ముఖం చెల్లకపోతే ఈయన టికెట్ కట్ చేస్తావు, నువ్వు బాగానే ఉంది, ఈయన టికెట్ ఇవ్వవు, నువ్వు బాగానే ఉంది, కానీ నిన్నే తిరిగిస్తాం, మరి నిన్నేవాడు కట్ చేయాలి? కట్ చేయవలసింది ధర్మారెడ్డి కాదు, కట్ చేయవలసింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదు, కట్ చేయవలసింది కేసీఆర్ కట్ చేయాలి. గుర్తుపెట్టుకో, కేసీఆర్ కట్ చేయాలి. అందుకే మీ అందరికీ దయచేసి, నాకు తెలుసు ఎక్కడ ప్రెషర్ ఉంటుందో అక్కడ ప్రతిఘటన ఉంటుంది. పరకాల నియోజకవర్గంలో ఇవాళ అర్థమైంది కాబట్టి జెండా గద్దెలు కట్టనీయకుండా, మన సభలకు రాకుండా ప్రలోభపెట్టి మన నాయకులకు మన కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఊతే పోతావు కొడుక, ఊతే పోతావు. మేము నిజంగా అనుకుంటే ఊతే పోతావు నువ్వు. భారతీయ జనతా పార్టీ ఎంత శక్తివంతమైందో, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి అత్యంత ప్రతిష్టమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ మన నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తి అని చెప్పి ప్రపంచ దేశాలు ఇలా పొగుడుతున్న పార్టీ. అట్లాంటి పార్టీని బంగాళాఖాతంలో వేస్తాం, లేకపోతే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. బంగాళాఖాతంలో మమ్మలేరు బిడ్డ, బంగాళాఖాతంలో ఒకసారి నిన్ను వేస్తే మళ్ళా లేవకుండా ఉండే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. గుర్తుపెట్టుకో, ఒకసారి పార్టీ పతనమైపోతే మళ్ళీ లేచే ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి ఇవాళ మన మీద గొప్ప బాధ్యత ఉంది కాబట్టి మనం కలిసికట్టుగా అందరం కూడా పరకాల నియోజకవర్గంలో గ్రామ గ్రామాన వాడవాడల మనం పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ, రేపు 3వ తారీఖు నాడు మన గొప్ప బహిరంగ సభ జరగబోతా ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతా ఉన్నారు. దేశంలో ఈ మన పార్టీ నడిపేటి మొత్తం నాయకత్వం కూడా రాబోతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ సభకు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తూ, కొత్త వాళ్ళని అక్కడ చేసుకొని వాళ్ళని మళ్ళీ పనిలో ముందుకు తీసుకుపోయే కర్తవ్యం పాత నాయకత్వం పాత కార్యకర్తలు చేయాలని చెప్పి, పాలు నీళ్ళు ఎట్లయితే కలిసిపోతాయో పాత కొత్త అని తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.